దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ జూలై మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఇవి ఎలీఫజు మాటలు యోబుతో చెబుతున్నప్పటికీ ఈ మాట మనల్ని ఎంతో ఆదరిస్తుంది. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు కలుగకుండా ఆయన నిన్ను చాటు చేయను. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. పూర్తి వచనము, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ఇంగ్లీష్లో ఎలా ఉంది? ఒక్క మాటలో స్లాండర్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ Job chapter 5 verses 21, you will be safe from slander and have no fear when destruction comes. అదే విధంగా ఈ యొక్క స్లాండర్ అన్న మాటకి వాళ్ళు రాసింది ద లాష్ ఆఫ్ ద టంగ్. అంటే ఈ వాక్యము ఎంత విలువైనది మన జీవితములలో అంటే, చాలాసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మనం ఏది మర్చిపోతామంటే, అది మనకొక్కరికే జరుగుతున్నట్లు, మనమే వెళ్తున్నట్లు బాధపడతాం కాదు. ఇది సృష్టిలో మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈ అన్ని మార్గాల గుండా వెళ్ళాలి. అయితే అది మనల్ని విమోచించే దేవుని యొక్క గొప్ప విమోచన ప్రణాళిక. ఎందుకు? నొప్పిని ఏమంటాము? బాధ. లేకపోతే నోటి మాటల వల్ల కలుగు నొప్పి ఏంటి? అసలు నొప్పి, బాధ, గాయము, రోగము ఇవన్నీ ఏంటంటే, మనము ఆలోచన చేస్తే 3 రకాలు. మొట్టమొదటిది, నీ యొక్క శరీరమునకు నొప్పి తగులుతుంది, ద పెయిన్. అయితే నీ శరీరమునకు నొప్పి 2 రకాలుగా తీస్తే, ఒకటి దెబ్బ వలన తగిలే నొప్పి, 2 లోపల నీకు తెలియకుండానే. ఉదాహరణకి నీ పంటి నొప్పి, అది పన్ను పుచ్చిపోయింది, ఎవరు కొట్ల, కానీ అది లోపల నుంచి అది నొప్పి నీకు బయటికి తెలియచేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, నొప్పి అంటే ఏంటంటే, అవి ఒక రిసెప్టార్ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది. అంటే ఒకటి నొప్పి ఇక్కడ ఉంది అని తెలియచేసేది, రెండవది నొప్పి అక్కడ ఉంది అని గ్రహించి నీకు తెలియచేసేది. కనుక ఇవి మైండ్లో ఉంటాయని మీకు తెలుసు. అవి అక్కడ ఆ యొక్క సెల్స్ ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటామో, ఆ మైండ్లో ఉన్న పర్టికులర్ సెల్ని అది నమ్నెస్కి అంటే ఆ మత్తుకి గురి చేస్తుంది. కనుక నొప్పి తెగలకుండా కాసేపు ఉండొచ్చు. ఉదాహరణకి ఇక మనం చూసినప్పుడు ప్రసవ వేదన, లోపల బిడ్డ బయటికి రావాలి, కడుపులో వేదన. కనుక ఇవన్నీ మనకి 2 రకాలు చేసుకున్నాం. ఒకటి లోపల జరిగేది, 2 బయట జరిగేది. మరి అదే విధముగా మానసిక వేదన, నొప్పి. ఈ మనస్సుకి తగిలే నొప్పి ఏంటి? శరీరానికి దెబ్బ తగల, కానీ ఆ మాటల వలన, లేకపోతే ఆ పరిస్థితుల వలన, ఆ ప్రభావము నీ మీద పడటం వలన నీ లోపల నీవు కృంగిపోతూ ఉంటావు. కనుక ఇది మానసికం. ఇక 3వది, మనము ప్రాణ, ఆత్మ, దేహముగా ఉన్నాం. దేహము అంటే శరీరము, ప్రాణము అంటే నీ మైండ్, నీ ఆలోచన, నీ మనస్సు. మరి ఆత్మ, ఈ ఆత్మ ఈ రెండింటి మీద ఆధారపడి ఎప్పుడైతే నీకు భవిష్యత్తు శూన్యముగా అగుపిస్తుందో, నీ హృదయము కృంగిపోతుంది. ఎటువంటి ఆశ లేక ఎండిపోయిన భూమిలాగా నీవు బ్రతికి ఉన్న చచ్చిన వాడి కింద ఒక జీవశవముగా, సొంత జనులతోనే వెలివేయబడి తిని
అపనిందల పాలై మతిపోయి చెడితిని, బ్రతుకెందుకని మనసే చంపుకొని, జీవచ్చవమై ఇలా మిగిలియుంటిని, కనుగుంటిని నిన్ని ఓ నజరేయ. అంటే జీవచ్ఛవముగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే అపనిందలు, ఇది ఇక్కడ చెప్పబడుతున్న భావం. అపనిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. కారణం ఏంటంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కనుక అపవాది నిన్ను అనేక రకాలుగా ఏం చేయడానికి, విశ్వాసం నుంచి భ్రష్టునిగా చేయడానికి. కనుక నిన్ను సామ, వాద, భేద, తంత్ర, ఎలాగా ఈ లోకపు పన్నాగాలు ఉంటాయో దుష్టుడు అన్ని విధములుగా కూడా నిన్ను, నీ మనస్సును విరిచేయడానికి, నీ హృదయాన్ని నలగొట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు చెప్తాడు, విరిగి నలిగిన హృదయాలకి ఆసన్నుడను అని. అంటే ఈ లోకంలో నీకు ఒకవేళ పొగడ్తలు అనుకోండి, నీకు వెంటనే తెలియాలా, మొలగ చెట్టు ఎక్కిస్తున్నారు, జాగ్రత్త సుమా. కానీ తెలియకుండానే మన మనస్సు ఏదో మనము గొప్ప వాళ్ళమని, ఏదో మనము అంతా మంచి చేస్తున్నామని, ఏదో మనము నీతిమంతులమని, ఏదో మనకు మనం సరిపెట్టేసుకుంటూ, అంటే అనుక్షణము కూడా నీవు నీ మనస్సు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే నీవు నీ మనస్సు మాట్లాడుకోవడము ఆఫ్ చేసి నీవు నీ హృదయముతో మాట్లాడడం మొదలు పెడతావో, నీవు పరమాత్మతో మాట్లాడడం మొదలు పెడతావో, అప్పుడు దేవుని మాటలు నీకు ఎక్కువ అవుతాయి, మనుష్యుల మాటలు తక్కువగా కనబడతాయి. దేవుని యొక్క మహిమ, సార్వభౌమత్వము, సర్వశక్తి మంతుడైన దేవుడు అని దేవుడు నీకు అత్యున్నతమైన స్థానంలో కనబడతాడు. అప్పుడు మనిషి యొక్క శక్తి ఏ పాటిదని, అంతలో కనబడే అంతలో మాయమయ్యేవాడని, నీ పరిస్థితులు ఎల్లకాలము ఒక్కలా ఉండదని, కాలము ఎల్లకాలము ఒక్కలా ఉండదని, సమస్తము ఎరిగిన దేవుడు సర్వాధికారి అని. అంటే నీలో ఆలోచించే విధానమే నీవు కనుక ఏ మాటకి బాధపడాలి, ఏ మాటకి బాధపడకూడదు, ఏ మాటని పట్టుకోవాలి, ఏ మాటని అంటే పట్టు విడుపు నీకు తెలియాలి. నీవు మేజర్ మైనర్, ఏది పెద్దది ఏది కాదు, ఎవరి మాట లక్ష్య పెట్టాలి, ఎవరి మాట లక్ష్య పెట్టకూడదు, అన్నీ మీదేసేసుకుంటాము, ఎందుకో అర్థం కాదు. అంటే ఇక్కడ నీ యజమాని నిన్ను అన్నప్పుడు నీ పనుల నుండి తొలగిపోకూడదు అంటాడు ప్రసంగి. ఇక్కడ మనకి ఏ కాంటెక్స్ట్ లో ఎలీఫజు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, వీళ్ళందరూ కూడా యోబు ఏదో చేసేసాడని, కనుక యోబుకి దేవుని గురించిన మంచి మాటలు చెప్తున్నప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఎస్ మీరు చెప్పిందంతా కరెక్ట్, కానీ నా సేవకుడైన యోబుని మీరు ఆదరించలేకపోయారు, నా సేవకుడైన యోబుని మీరు ఎంత మాత్రము కూడా అతనిలాగా మీరు విశ్వాసాన్ని కాపాడుకోలేదు. కనుక ఎలీఫజు మాటలు 17వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని శిక్షణ, అంటే దేవుడు శిక్షించాడని. కానీ యోబు కథ ద్వారా మనకు తెలుస్తుంది, యోబుని దేవుడు దుష్టునికి అప్పగించాడు. దుష్టుడు ఎంతవరకు వెళ్ళాడంటే బిడల్ని సైతము చంపేయడానికి దేవుడు అంగీకరించాడు. కానీ యోబు ప్రాణాన్ని మాత్రమే ముట్టొద్దంటాడు. ఇందుకీ యోబు భార్య పాతదా కొత్తదా అంటే మనకు తెలియదు. పాత భార్య అయితే, అంటే అలా అని కాదు, ఆ భార్య సైతం ఏమనింది అంటే, యోబు ఏ స్థితికి దిగజారిపోయాడంటే, ఇప్పటికైనా నీ నీతిని విడిచి దేవుడు అన్యాయస్తులని ఒప్పుకోవా అంటే, దేవుని వల్ల మేలే కానీ కీడు అనుభవించుతా కదా, అంటే మేలు చేయవాడు దేవుడే, కీడు చేయవాడు దేవుడే అని స్టేట్మెంట్ అక్కడ యోబుది చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఎలీఫజ్ ఏమన్నాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయనే గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ద సేమ్ స్టేట్మెంట్ జోబ్ ఎక్స్ప్లెయిన్.
అదే విధముగా మన అంతరంగంలో మనము ఏమై ఉన్నామని దేవుడు చూస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు మనము మాట్లాడే మాటలు వింటూ ఉంటారు. కానీ అక్కడ దేవుడు మహిమపరచబడుతున్నాడని ఇక్కడ ఇంకా ఎలిఫజ్ చెబుతూ 6 బాధల్లో నుండి 7 అంటే ఇక్కడ ఒక పోయట్రీ కాబట్టి ఆ విధముగా చెప్పడం చూస్తుంది. క్షామ కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నేను తప్పిస్తాను. అంటే దేవుని యొక్క సర్వశక్తిమంతత్వము ఇక్కడ చెప్పబడుతున్న ఆ కాంటెక్స్ట్ లో ఈ మాట ఉన్నప్పటికీ నా పరిశుద్ధ గ్రంథంలో నేను మొట్టమొదటి పేజీలో ఈ మాట రాసుకున్నప్పటికీ అంటే దేవుడు నిన్ను అన్ని విధాలుగా కూడా, అందుకనే ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు తన బండ మీద ఇంటిని కట్టిన వాని పోలి ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను నోటి మాటలకి అప్పగిస్తాడు, అదే విధముగా ప్రకృతి ప్రళయాలకి అప్పగిస్తూ ఉంటాడు, అదే విధముగా అన్ని విధాలుగా గుర్తుపెట్టుకోండి. మనిషిని నాశనం చేయడానికి ఎన్నో తంత్రాలు ఉన్నాయి, కానీ ఒక మనిషిని బాగు చేయడానికి మాత్రం లేవు సుమా. అంటే ఈరోజు యుద్ధాలు మనం చూస్తున్నాము, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క మిసైల్ కి. అంటే దాని వలన ఎంత నష్టము జరుగుతుంది, ఎంత మంది అంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపేసేటట్లు మనము సినిమాలు చూస్తున్నాము. మనము ప్రతి విషయంలో అంటే మాటలో నువ్వు గెలవగలవు, ఆటలో నీవు గెలవగలవు, అదే విధంగా జీవితంలో మాత్రము నువ్వు ఓడిపోతావు సుమా. కారణం ఏంటంటే గెలుపు అనేది మాటల్లో నువ్వు గెలవచ్చు, కానీ ఎదుటి మనిషి మనస్సులో నువ్వు ఓడిపోయావు. ఆటల్లో నీవు గెలవచ్చు, కానీ ఎదుటి మనిషి మీకు అర్థమవుతుంది. అంటే అలసిపోయేంత వరకు ఆడాలి. మరి మాటలు ఏ రోజైనా నీవు చనిపోయినా నీ మాట బ్రతికి ఉంటుందని. ఆ మాటలు కట్టేవారిగా ఉన్నాయా, కొట్టేవారిగా ఉన్నాయా? అంటే ఏ మాటల చేత పరిచయాలు జరుగుతాయో అదే మాటల చేత పరిచయాలు తెగిపోతాయి కదా. అంటే ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం. చిరాకులో అనేసాం. జాగ్రత్త సుమా, నీవు అన్నది మాట కాదు, అది తూట. గుండెల్లో సైతము గుణపంలా దూసుకుపోయి వెళ్ళి ఎదుటివాని జీవితాన్నే కాదు. అంటే ఇలా చెప్పనీయండి, నన్ను ఒక టెక్నికల్గా నేను పనిచేశాను. టెక్నీషియన్ తప్పు చేస్తే మిషన్ పాడవుతుంది, స్క్రాప్ అయిపోతుంది. అది మిషన్, కొత్త మిషన్ కొనుక్కోవచ్చు, లేకపోతే తెలిసిన వాడు ఆ పార్ట్ రీప్లేస్ చేసి కొత్తది తయారు చేయొచ్చు. అయితే డాక్టర్ తప్పు చేశాడు అనుకోండి, పేషెంట్ చచ్చిపోతాడు, పర్వాలేదు, చచ్చిపోయాడు, ఇంకేమీ లేదు, రైట్. నెక్స్ట్ అదే ఒక లాయర్ తప్పు చేశాడు అనుకోండి, డబ్బు తీసుకొని అన్యాయానికి తిప్పివేసాడు అనుకోండి, ఏం కాదు, డబ్బులు వచ్చేస్తాయి. లాయర్ అతని వృత్తి ధర్మం అది. అతను ఎవడు మంచోడు చెడ్డోడు చూడ్డు, అతను వాదించడమే. అతని వాదన బట్టి కోర్టులో న్యాయం జరగదు. ఏ ఒక్క లాయర్ బాగా వాదిస్తే వాడి తరపున న్యాయం వెళ్ళిపోతుంది. అయితే దానివల్ల ఆ యొక్క ఎవరైతే దోషి కాడో నిర్దోషో శిక్షించబడతాడు, అయినా పర్వాలేదు. కానీ ఒక పాస్టర్ తప్పు చేస్తే ఇక అతనికి దేవుని దగ్గరికి ఎప్పుడు రాడు. కానీ మీకు తెలుసా, పాస్టర్ తప్పు చేస్తాడా అంటే, తప్పు చేస్తాడు అనే కంటే ఆ తప్పుడు మాటలుగా నిందలు పడినప్పుడు, అవమానింపబడినప్పుడు నీ సేవకుడు తలదించుకొని కన్నీరు కార్చి దేవుని వైపు చూస్తూ అతని అన్యాయం అయిపోయిన స్థితిలో, ఒంటరి అయిపోయిన స్థితిలో ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేయించుకుని గంటలు గంటలు మాట్లాడి, మా అయ్యగారు, మా కొడుకు, మాది, మా వాళ్ళు, అయ్యబాబోయ్ నిన్ను బట్టే కోట్లో అంటే ఎలా ఉంటుందంటే, నా జీవిత యాత్రలో అవమానాలు నీ సువార్త వ్యాప్తికై ఈ పయనాలు, నమ్మదగిన దేవా సహాయము నీవే, చేయి విడువకు
ఊపిరాగే వరకు నా చేయి విడువకు, ఊపిరాగే వరకు ఎడారులను నదులుగా చేయువాడవు, నదులను రాదారులుగా మార్చువాడవు. ఏ రోజున ఇదే 12వ తేదీ ఒకానొకప్పుడు నీకు శుభదినం కావచ్చు. నీ జీవితంలో రోజులు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు మారుతాయి, నెలలు తిరుగుతాయి, మనుషులు మారిపోతారు. మారని నీ హృదయముతో నీవు ఏ విశ్వాసాన్ని నమ్మావో ఆ విశ్వాసము బయట నుంచి సుత్తి వంటి మాటలు బద్దలు కొట్టిన నీ వాక్యము అగ్ని వంటిది కాదా? బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? ఇంకా నా హృదయం ఎలా బద్దలవ్వాలో నా తండ్రి. ఎవరైనా నీ మీద కంప్లైంట్ చేశారనుకో, కంప్లైంట్ చేసిన వారిని చూడకు. అది ఎదుటి వ్యక్తి డీల్ చేస్తున్నాడే, నిన్ను బాధ పెట్టకుండా. నీలో ఆయన ఆత్మరూపం కలగాలని సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు మరి ఎందుకు అంత భయంకరమైన మరణము, తన శరీరము తూట్లు తూట్లు తూట్లు, నీవు మనుష్య దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకి ఎంత అల్లరి చేశారు కదా, ఎంత ఎగతాళి చేశారు కదా. తల వంచి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు లక్ష్యం ఉంచుతున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడే సమస్తము అని ఆయనే నా ఆధారం అంటున్న నీవు ఏ రోజైనా ఒక్కసారి ఆయన వైపు నువ్వు చూసినప్పుడు మరి ఎవ్వరి మాట నీకు మేజర్ కాదు. ముఖ్యంగా నీకు నీవు మేజర్ అయినంత వరకు అందరి బాధలు నీకు బాధగా అనిపిస్తాయి, అందరి మాటలు నీకు కోపాన్ని తెప్పిస్తాయి, అందరి మాటలు నీకే ఎక్కువ అవుతాయి. ఏ రోజునైతే నిన్ను నీవు తక్కువగా చేసుకుని దేవుని ముందు సాగిలపడి ఆయన్ని ఎక్కువగా చేస్తావు, ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆయన కార్యాలు నీలో జరిగినప్పుడు నీవు ప్రశాంతంగా నీ ముఖములో కాంతితో, నీ కళ్ళల్లో తేజస్సుతో నిన్ను చూచిన వెంటనే ఎదుటి వారికి ఒక గొప్ప వెలుగు ప్రకాశించినట్లుగా ఉంటుంది. యోబు కథ మనందరికీ తెలుసు. రెండంతలు దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దేవుడు నిన్ను అటు విధముగా ఆశీర్వదించడానికి అన్నీ వాడుకుంటాడు. అది నిన్ను దీవించడానికే తప్ప నాశనం చేయడానికి కాదు. ఎలా స్పందిస్తున్నావో అది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, అనేక మందికి దీవెనకరంగా చేయమని, నేను నమ్మిన ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టవు, నీ యొద్దకు వచ్చు ఏ ఒక్కరిని నువ్వు త్రోసివేయవు కనుక మాటలు 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 కోటలు దాటుచుంటుండగా నీ కృప, నీ కనికరము, నీ కాపుదల, నీ భద్రత మాకు చాలని నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి యేసు నామమున అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.